అటు బీజేపీకి ఉన్న ఏకైక సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ నుంచి మనం చూసిన సిట్టింగ్ ఎంపీగా ఉన్న దత్తాత్రేయను కాదని ఆ పార్టీ సీనియర్ నేత మొన్నటి ఎన్నికల్లో అంబర్పేట నుంచి ఓడిపోయిన కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇక సికింద్రాబాద్కు సంబంధించి కిషన్ రెడ్డితో పాటు మిగతా అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి? మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు ఎంపీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి రంగంలో దిగుతున్నారు. మొదటగా చూద్దాం తలసాని సాయి కిరణ్ సంబంధించి అనుకూల అంశాలు. టీఆర్ఎస్ అభ్యర్థి సికింద్రాబాద్ లోక్సభ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు కావడం, కేసీఆర్ చరిష్మా ప్రభుత్వ పథకాలు, నియోజకవర్గంలో అందరూ పార్టీ ఎమ్మెల్యేలే కావడం, మిత్రపక్షంగా ఎంఐఎం పూర్తి మద్దతు, నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టుండడం అనేవి అనుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్, మనం చూస్తే మిత్రపక్షంగా ఎంఐఎం మద్దతు, మొన్నటి ఎన్నికల్లో కూడా కొంత బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎం టీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం, టీఆర్ఎస్ గెలుపొందిన సందర్భం మనం చూసాం. ఈసారి కూడా అదొక అనుకూల అంశంగానే కనిపిస్తోంది. కానీ తలసాని సాయి కిరణ్కి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలకు కూడా ఉన్నాయంటున్నారు. అవేంటి? ఖచ్చితంగా అంటే సాయి కిరణ్ మొదటిసారి లోక్సభ ఎన్నికల్లో ఏకంగా రాజకీయ రంగ ప్రవేశమే లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగుతుండడం, కేవలం 32 సంవత్సరాల వయసున్న వ్యక్తి లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగడం అనేది కొంత అంటే రాజకీయంగా కొత్త, ఇది రాజకీయంగా అనుభవం లేకపోవడం ఖచ్చితంగా అదొక ప్రతికూల అంశమే. దాంతోపాటు పెద్దగా అందుబాటులో ఉండడు ఎవరికి అనేది ఒక విమర్శ అయితే సాయి కిరణ్ పైన ఉంది. ఏకపక్ష నిర్ణయాలు, కొంచెం దుందుడుకు స్వభావం, స్థానిక ఎమ్మెల్యేలతో ఎవరితో అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పరిచయాలు ఉన్నప్పటికీ సాయి కిరణ్ పెద్దగా ఎమ్మెల్యేలతో కూడా ఎక్కడా కలిసి ఉన్న దాఖలాలు లేవు. ఇలాంటి కొంత ఇబ్బందికర పరిస్థితి, ప్రతికూల అంశాలు కూడా సాయి కిరణ్ ఫేస్ చేస్తున్నాడు. సతీష్, రైట్. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు గతంలో ఎంపీగా పనిచేసిన అంజన్ కుమార్ యాదవ్కు సంబంధించి అనుకూల అంశాలు చూద్దాం. నియోజకవర్గానికి బాగా పరిచయం ఉన్న పేరు, సొంత సామాజిక వర్గం నుంచి మద్దతు, 2 సార్లు ఎంపీగా గెలవడం, నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు, పార్టీ కేడర్ కాస్త బలంగా ఉండటం. అంజన్ కుమార్ యాదవ్కి సంబంధించి కళ్యాణ్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. తలసాని సాయి కిరణ్, అంజన్ కుమార్ యాదవ్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడం అనేది ఇక్కడ కొంత ఆసక్తికరమైన అంశం, డిసైడింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. నియోజకవర్గానికి బాగా పరిచయం ఉన్న పేరు అనేది ఒక అనుకూల అంశంగా ఉంది. అలాగే అంజన్ కుమార్ యాదవ్కి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. అవేంటి? ఖచ్చితంగా సతీష్, ప్రతికూల అంశాల విషయానికి వస్తే ఈ సెగ్మెంట్లో అంటే సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 ఉన్నారు, ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కూడా ఉన్నారు. దాంతో అది కొంచెం కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో కొంత నమ్మకం లేకపోవడం అనేది ఒక ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. క్యాడర్ లేకపోవడం అని కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా వివాదాల్లో కొంత తలదూర్చే వ్యక్తిత్వం కొంత ఉంటుంది అనే ఒక ప్రచారం అంజన్ కుమార్ యాదవ్ పై ఉంది, అది కూడా ఇబ్బంది. తర్వాత ప్రధాన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో తలసాని సాయి కిరణ్ది, అంజన్ కుమార్ యాదవ్ది, ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడం, దానివల్ల ఓట్లు ఖచ్చితంగా చీలిపోయే అవకాశాలు ఉంది, అది కూడా ప్రతికూల అంశంగా మనం చెప్పొచ్చు. ముస్లిం ఓటు బ్యాంక్ దూరం కావడం అంటే గతంలో సాంప్రదాయకంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటు బ్యాంక్ ఉండేది. ఈ మధ్య కాలంలో ఎంఐఎం టీఆర్ఎస్కు పూర్తిగా దగ్గరైంది, టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. దాంతో కొంచెం ముస్లిం ఓటు బ్యాంక్ అనేది అంతా టీఆర్ఎస్కు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, అది కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఇక ముఖ్యంగా ముఖ్య నేతలు గతంలో వైఎస్ హయాంలో అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, ముఖేష్ వీళ్ళంతా కూడా చాలా కీలకంగా హైదరాబాద్ నగరంలో పనిచేసిన నేతలు. ఇప్పుడు దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరిపోయారు, ముఖేష్ గౌడ్ పెద్దగా ప్రభావం చూపట్లేదు, పార్టీలో కూడా క్రియాశీలకంగా లేరు. ఈ అంశాలు కూడా అంజన్ కుమార్ యాదవ్ కొంత ప్రతికూల అంశం అని మనం చెప్పక తప్పదు. సతీష్, రైట్. ఈ లోక్సభ స్థానానికి సంబంధించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అభ్యర్థి కిషన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, బీజేఎల్పీ నేతగా ఉన్నారు. ఈసారి తొలిసారిగా ఎంపీగా బరిలో దిగుతున్న కిషన్ రెడ్డికి సంబంధించి బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. కిషన్ రెడ్డి అనుకూల అంశాలు, అందరికీ పరిచయం ఉన్న పేరు కావడం, ప్రత్యర్థులిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందడం, నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాలు, బలంగా జాతీయవాదం వినిపించడం, నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండడం అనేవి కిషన్ రెడ్డికి సంబంధించిన సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్, ఖచ్చితంగా కిషన్ రెడ్డి బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న ఏకైక స్థానం సికింద్రాబాద్ లోక్సభ స్థానం. దీనికి సంబంధించి కిషన్ రెడ్డి అభ్యర్థిత్వంకి సంబంధించి ఏమైనా ప్రతికూల అంశాలు ఉన్నాయా? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి రాష్ట్రంలో ఎప్పుడు నాలుగు సార్లు ఒకే లోక్సభ స్థానంలో బీజేపీ గెలవలేదు, అది కేవలం సికింద్రాబాద్ మాత్రమే. అయితే అక్కడ సొంత పార్టీలో లక్ష్మణ్ కావచ్చు, దత్తాత్రేయ కావచ్చు, ఇద్దరు ఒక టికెట్ ఆశించారు. వాళ్ళ వర్గానికి సంబంధించిన నాయకుల సహకారం ఏ మేరకు ఉంటుందనేది కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. ముస్లిం ఓట్లు ముఖ్యంగా అగ్రెసివ్గా వెళ్ళే హిందుత్వ నాయకునిగా మనం కిషన్ రెడ్డిని చెప్పుకోవచ్చు, కాబట్టి ముస్లిం ఓట్లు పడే అవకాశాలు ఏమాత్రం
ఆధారం లేవు, అది కూడా ప్రతికూలాంశమే. టికెట్ ఆశించి భంగపడ్డ దత్తాత్రేయ లక్ష్మణ్ల సహకారం ఎంత మేరకు ఉంటుందనేది కూడా ప్రతికూలాంశంలో ఒకటి చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొంత మాస్ లీడర్ ఇమేజ్ పెద్దగా గ్రౌండ్ లెవెల్లో లేదు అతనికి, అది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిగా చెప్పొచ్చు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అంబర్పేట వరకే పరిమితమైన నాయకుడు. అంటే గ్రేటర్ హైదరాబాద్లో కానీ సికింద్రాబాద్ నియోజకవర్గంలో లోక్సభ స్థానంలో కానీ పెద్దగా పరిచయాలు పెద్దగా లేకపోవడం కూడా కొంత ప్రతికూలాంశంగానే మనం చెప్పాలి. ఖచ్చితంగా మరో ప్రతికూల అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. బండారు దత్తాత్రేయకి సంబంధించి అటు సాంప్రదాయ ఓటుతో పాటు బీసీ సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉండేవి. మరి ఆ బీసీ సామాజిక వర్గం ఓట్లు ఇటు టిల్టప్ అవుతాయా లేదన్న దానిపైనే కిషన్ రెడ్డికి సంబంధించి ఒక పాజిటివ్ కొంచెం కష్టమే సతీష్, ఎందుకంటే అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, తలసాని సాయి కిరణ్ కావచ్చు, ఇద్దరు బీసీలు కావడం అది కొంత ఇబ్బందికర అంశం. దత్తాత్రేయ లక్ష్మణ్ ఇద్దరు టికెట్లు ఆశించారు, వాళ్ళిద్దరు బీసీ నేతలే కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ అనేది కొంచెం దూరం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. రైట్.